రామారావు దగ్గర నుంచి సుబ్బారావుకి డబ్బులు వచ్చినాయి, కానీ రామారావు ఎవరికి అమ్మలేదు. ఏమైనా అతని దగ్గర డబ్బులు? అలాగని పన్ను కూడా ఎవడగట్లేదు, పన్ను కట్టలేదు. ఇక్కడికి వెళ్ళి చూడండి రా అన్నారు. చూస్తాడు కంపెనీ లేదు, కంపెనీ లేదు, ఏందో చూడండి రా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం రాష్ట్ర ప్రత్యక్ష పన్నుల విభాగానికి ఓ మెయిల్ చేసింది, ఇదేందో కథ చూడండి అని. వాళ్ళు వచ్చి చెక్ చేశారు, ఆడేం కనబడలా. మరి డబ్బులు ఎవరు తీసుకున్నాడు? అతని అడ్రస్ ఉంది. అప్పుడు ఇక్కడికి ఇచ్చారు, పట్టుకుని అరెస్ట్ చేశారు. సింపుల్. ఇది మొత్తం కథ అంతా అలా నడిచింది. మొత్తం మీద ఆయన అరెస్ట్ అయ్యారు. అంటే ఇందులో రాజకీయం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని టార్గెట్ చేసినట్టు ఏమన్నా ఉందా ఎన్నికలకు ముందు? ఇందులో నాకు రాజకీయం అనిపించలేదు. రాజకీయం చేస్తే పతిపడి పొల్లారావే అక్రమానికి పాల్పడ్డాడని అరెస్ట్ చేయొచ్చు కదా. వాళ్ళ అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేయాలా? బేసిక్ ఇప్పుడు అతని పేరేంటి, మాగుంట రాఘవ అని అరెస్ట్ చేశారు. అందులో ఏం రాజకీయం ఉంది? అతను ఆ కవిత వీళ్ళందరూ కలిసి వ్యాపారం చేశారు, తేడా చేశారు. అరెస్ట్ చేస్తే దాంట్లో రాజకీయ ఉద్దేశాలతో అంటే జగన్మోహన్ రెడ్డి కొడుకుని అరెస్ట్ చేస్తే ఒక రకంగా తండ్రికి ఒక మానసిక క్షోభ, అది రేపు ఎన్నికల మీద పడుతుందేమో, చిలకలూరుపేట సీటు మీద. ఇప్పుడు ప్రాక్టికల్గా ఒకటండి, నువ్వు బిజినెస్ చెయ్యి, ఏం హోటల్ నడుపు, వ్యాపారం పెట్టు, ఏదో